హనుమంతుడు ఎక్కడ కొలువై ఉంటే అక్కడ మానసిక శారీరక రుగ్మతలుండవని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. హనుమంతుడు వివిధ ముద్రలతో నామాలతో అనేక ప్రదేశాల్లో దర్శనమిస్తాడు. దూర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల్లో కొలువైన హనుమంతుడిని స్మరించడం వీలు కాకపోతే తమకు వీలైన సమీపంలోని ఆలయాల్లో హనుమంతుణ్ణి పూజించడం ఉత్తమం. అందుకు కూడా సమయం లేకపోతే శనివారం పూట ఇంటిని శుభ్రం చేసుకుని శుచిగా హనుమంతునికి పూజ చేసి ఆయనకిష్టమైన సింధూరాన్ని నుదుటను ధరిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక నల్గొండ జిల్లా పరిధిలో గల హాలియా క్షేత్రంలో సంజీవిని ఎత్తుకెళ్లే ముద్రలో ఉన్న స్వామిని దర్శించుకుంటే ఈతి బాధలు, దిష్టి దోషాలు పోతాయి. ఈ క్షేత్రంలో ప్రతి మంగళవారం స్వామి వారికి సింధూరాభిషేకం, ఆకు పూజలు చేస్తారు. ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. సాధారణంగా పిల్లలకి దిష్టి తగిలితే పెద్దలు తమకు తెలిసిన విధంగా దిష్టిని తీస్తారు. కానీ ఈ క్షేత్రానికి తీసుకువెళితే అటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. స్వామిని దర్శించి అభిషేక సింధూరాన్ని నుదుటను ధరించడంతో పిల్లలు వెంటనే ఆ ప్రభావం నుంచి బయటపడతారని ఆలయంలో నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే ఈ ఆలయంలో స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే న్యాయబద్ధమైన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి మానసిక శారీరక రుగ్మతల నుంచి విముక్తి లభించాలి అంటే ఖచ్చితంగా హనుమంతుణ్ణి పూజించండి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.